భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టే విధంగా బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేయడం దారుణమని హీరా గ్రూప్స్ ఎండీ షేక్ నౌహీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ గ్రామంలో హీరా ఇస్లామిక్ వర్సిటీపై గత 3 రోజులకు ముందు బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలపై హీరా గ్రూప్స్ ఎండీ షేక్ నౌహీరా ఆ వర్సిటీ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాను ముస్లిం మహిళలకు విద్య నేర్పించాలనే ఉద్దేశంతోనే వర్సిటీ కట్టడం జరుగుతుందన్నారు. హీరా గ్రూప్స్ సొంత నిధులతో వర్సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు. తాను జిల్లాకు చెందిన తిరుపతి ముస్లిం మహిళ కాబట్టే ఇక్కడ వర్సిటీ నెలకొల్పడం జరుగుతుందన్నారు. తమకు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధం లేదని, ఉంటే బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డికి ఉండాలేమో అని అన్నారు. నేను ఎవరికి అడగలేదు, ఏ డొనేషన్లు ఏ కంట్రీ నుంచి నాకు రాలేదు. నేను ఓన్ బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ కూడా లీగల్గా చేస్తున్నాను. ఇండియన్ గవర్నమెంట్ తో కానీ, దుబాయ్ గవర్నమెంట్ తో కానీ, చైనా గవర్నమెంట్ తో కానీ, ఘానా గవర్నమెంట్ తో కానీ అన్ని లైసెన్స్లు మన దగ్గర ఉన్నాయి. ఎక్కడ ఇల్లీగల్ వరకు మన కంపెనీది జరగలేదన్నమాట. మీరు చూడండి, భానుప్రకాష్ గారు నాకు ఇక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఎక్కడి నుంచి పోతా ఉన్నాయని మేము చూపించామండి. మేము ఐటీ డిపార్ట్మెంట్ కి చూపిస్తాము, లీగల్ డిపార్ట్మెంట్ కి చూపిస్తాము, ప్రజలకి చూపించుకొని ఏం తింటలేము. మాది టోటల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. సిమెంట్ బ్యాంకుతో కొన్నాము, స్టీల్ బ్యాంకుతో కొన్నాము, ఏసీకి బ్యాంకుతో పే చేసినాము. సమైక్యాంధ్రకు మద్దతుగా మబ్బు యువసేన ఆధ్వర్యం